మనం ఈ రైడ్లో ఈ 1000 రూపీస్ అయితే గివ్ అయితే పెట్టబోతున్నాను. రైట్ వెళ్తే మంగళగిరి, మనం రైట్ సైడ్కి వెళ్ళాలి అమరావతి టెంపుల్కి వెళ్ళాలంటే. మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే విజయవాడ అయితే వస్తున్నారో వాళ్ళ మాత్రం తప్పనిసరిగా హెల్మెట్లు అయితే ధరించండి, బైక్ మీద వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ. గైస్ మనం తప్పు చేసాం, ఆ ఉండవల్లి ఘోర మాటల్లో పడి మనం ఎదురుకు వచ్చేసాం. బండి ఇప్పుడు 105 వెళ్తుంది, వాయిస్ ఎలా ఉందో మరి. ఈ గుంత చూడు ఎంత ఉందో, గుంత వాన పడితే కనుక ఈత ఇచ్చు అందులో. ఇదంతా అమరావతి ఏరియా. హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న మోటో వ్లాగింగ్ అయితే చేయబోతున్నాం. ఈ మోటో వ్లాగింగ్లో మనం విజయవాడ నుంచి అమరావతి అమరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ నేను వచ్చేసి ప్రకాశం దారి మీద ఉన్నాను. మనం ఈ పల్సర్ 200 NS మీద అయితే రైడ్ చేయబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలో క్యాష్ గివ్ అవే అయితే కూడా ఉంటుంది. ఈ క్యాష్ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయదలుచుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మన రైడ్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, రైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎంత దూరం ఉందంటే అమరావతి అమరేశ్వర స్వామి టెంపుల్ సెర్చ్ చేద్దాం. అమరావతి టెంపుల్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 35 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఓకే, 59 మినిట్స్ వెళ్తామని చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. లేట్ చేయకుండా మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ 11:20 అయితే అవుతుంది టైం వచ్చేసి. ప్రకాశం బ్యారేజ్ స్టార్ట్ చేస్తున్నారు రైడ్. ఇలా రివర్స్లో వెళ్తేనేమో కనకదుర్గమ్మ గుడి వస్తుంది, ఇలా స్ట్రైట్ వెళ్తే మంగళగిరి వస్తుంది. ఈ మంగళగిరి రూట్లోనే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ కళ్ళజోళ్ళు అమ్ముతున్నారు ఎవరో. ఇలా రైట్ తీసుకొని వెళ్తే సీఎం గెస్ట్ హౌస్కి వెళ్తారు, ఈ రైట్ సైడ్ అనమాట. దీన్నే ఉండవల్లి సెంటర్ బ్రిడ్జ్ అంటారు. ఈ ఉండవల్లి సెంటర్ బ్రిడ్జ్ కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత ఈ రైట్ తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్తేనేమో మంగళగిరి వస్తుంది, ఇలా లెఫ్ట్కి వెళ్తేనేమో తాడపల్లి, స్ట్రైట్ వెళ్తే మంగళగిరి. మనం రైట్ సైడ్కి వెళ్ళాలి అమరావతి టెంపుల్కి వెళ్ళాలంటే. ఇలా స్ట్రైట్గా ఒక 35 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి మనం. గూగుల్ టైంలో 1 అవర్ పడుతుందని చూపిస్తుంది, చూద్దాం ఎంత లోపల వెళ్తామో. గాయస్, వీడియోని అయితే పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం గివ్ అవే కూడా పెట్టబోతున్నాం. ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేసి ఆ క్యాష్ మీరు పొందాలనుకుంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోటో వ్లాగ్స్, ఇలాంటి క్యాష్ గివ్ అవేస్ మన ఫ్యూచర్లో చాలా పెడతాను, అందులో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ కొంచెం ఎదురుకెళ్తే ఉండవల్లి గుహలు వస్తాయి, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాంటిది, ఉండవల్లి గుహలు. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందబ్బా, మరి ఎందుకో తెలియదు ఈరోజు. మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే విజయవాడ అయితే వస్తున్నారో వాళ్ళ మాత్రం తప్పనిసరిగా హెల్మెట్లు అయితే ధరించండి, బైక్ మీద వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ. కేసులు అయితే బీభత్సంగా రాసేస్తున్నారు, అంత దారుణంగా రాస్తున్నారంటే
అంటే ఎవరో అని చూడట్లా, తన పోలీసుల మీద కూడా అక్కడికి రాస్తున్నారు అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంది విజయవాడలో గత ఒక 20 days నుంచి. ఇదివరకు అంత పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ అసలు ఈ మధ్య బాగా అసలు స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట. ఎవరైతే విజయవాడ కనుక వస్తే లైసెన్స్, బండికి సంబంధించిన అన్నీ దగ్గర పెట్టుకొని, ఇన్సూరెన్స్ అన్నీ, ఆర్సీ బుక్లు అన్నీ పక్కన పెట్టుకొని, హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. బైక్ మీద వచ్చేవాళ్ళు మాత్రం మర్చిపోకుండా రండి. ఇదే నేను ఇందాక చెప్పిన ఉండవల్లి గుహలు అనమాట. ఇక చాలామంది ఇలా ఆటోలు వేసుకొని వచ్చి, ఇలా బండ్లలో వచ్చి మొత్తం తిరుగుతారు. ఏ ఉండవల్లి గుహలో లోపల స్వామి పేరు నాకు తెలియదు, కానీ పద్మనాభ స్వామి ఎవరో ఇట్లా పడుకొని ఉన్న స్టాచ్యూ అయితే పెద్దది ఉండిద్ది. అంటే కొండ రాయిని చెక్కినట్టు ఉండిద్ది అనమాట. చాలా బాగుండిద్ది అది. ఎవరైనా ఇటు వస్తే కనుక ఈ ఉండవల్లి గుహలు మాత్రం మర్చిపోకుండా విజిట్ చేయండి. గైస్, మనం తప్పు చేసాం. ఆ ఉండవల్లి గుహల మాటల్లో పడి మనం ఎదురుకొచ్చేసాం. ఆ ఉండవల్లి గుహల దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. అంటే ఇటు వెళ్ళినా వచ్చింది, కానీ కొంచెం లాంగ్ అయింది, ఒక 3 kilometers. వదిలేండి, అటే వెళ్ళిపోతాం. ఈ ఉండవల్లి గుహల గురించి చెప్తాను. నేను ఎదురుకొచ్చేసా. ఆ ఉండవల్లి గుహల దగ్గర లెఫ్ట్లో ఒక దారి ఉందన్నమాట, అటు వెళ్ళాలి. ఇటు కూడా వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ పెరిగిద్ది అనమాట. ఇక ఈ బస్సులన్నీ అక్కడికే వెళ్తాయి, అమరావతి అనమాట. ఇటు కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. ఈ ఉండవల్లి గుహలు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్లు వేస్తున్నారు, అంటే చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేస్తున్నారు అన్నమాట. రోడ్లు అయితే ఇట్లా చిన్న చిన్న గుంటలు ఉన్నాయి, వాటిని పూడుస్తున్నారు తారుతో. ఉండవల్లి గుహలు ఎదురే ఉండిద్ది అనమాట. మనం మర్చిపోయి కొంచెం ఎదురుకి వెళ్ళాము. ఉండవల్లి గుహలు దాటమాకండి, కొంచెం యువతలో రైట్ సైడ్ చిన్న బ్రిడ్జి ఉండిద్ది. ఆ బ్రిడ్జి తీసుకొని ముందుకు వెళ్ళిపోండి. లెఫ్ట్ సైడ్లో అరటి తోటలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, పొలాలు ఉంటాయి. రోడ్డు మాత్రం సూపర్ ఉంది, స్మూత్గా పొలాల మధ్యలో. ఇక్కడ అరటికాయలు కోసి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇవన్నీ అరటి తోటలే. అమ్మ రోడ్డు మధ్యలో ఉన్నాయంటారు నాయన. ఎదురు టాటర్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఆ చిన్న రోడ్లో నుంచి ఒక మెయిన్ రోడ్లోకి అయితే వచ్చాం. ఈ రైట్ సైడ్ కనపడేదంతా కృష్ణానది అనమాట. మీకు మరి వ్యూలో కనిపిస్తుందో లేదో తెలీదు, ఇదంతా కృష్ణానది. ఈ లెఫ్ట్ సైడ్లో అన్నీ అరటి తోటలే కాదు, మొక్కజొన్న ఇంకా చాలా ఉంటాయి. ఎక్కువ శాతం అరటి తోటలే కనపడతా ఉంటాయి. ఈ రోడ్డు మనకి సచివాలయంకి వెళ్ళే రోడ్డు కూడా ఇదే అనమాట. సచివాలయం రోడ్డు కూడా కొంచెం ఎదురుకెళ్తే మనకి సచివాలయం వచ్చింది.
హే గైస్ అందరికీ, మనం ఈ రైడ్లో ఈ 1000 రూపీస్ని అయితే గివ్ అయితే పెట్టబోతున్నాను. ఈ 1000 రూపీస్ని ఒక్కరికి కాదు నలుగురికి అయితే ఇవ్వబోతున్నా. ఒక్కరికి 250 రూపీస్ చెప్పున. ఈ 250 రూపీస్ మీరు గెలుచుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఒక స్క్రీన్ షాట్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ని, ఆ 2 స్క్రీన్ షాట్ నాకు డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి. నేను ర్యాండమ్గా నలుగురు సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 250 రూపీస్ సెండ్ చేస్తాను. గూగుల్ పే, పేటిఎం, ఎనీవే దేనిలో దానిలో సెండ్ చేస్తాను. మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి. రోడ్డు మాత్రం ఇది ఈ రోడ్డు బాగుంది. ఇక్కడ స్మూత్గా రోడ్డు పక్కన చిన్న చిన్న చెట్లు బాగుంది. బండి ఇప్పుడు 105 వెళ్తుంది. వాయిస్ ఎలా ఉందో మరి, నాయిస్ వస్తుందో చెక్ చేయాలి. ఇంకా ఇది NH గుంటూరు హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. మన విజయవాడ నుంచి ట్రాఫిక్ కొంచెం తగ్గించడానికి ఈ హైవే అయితే వేసారనమాట. అంటే ఇదివరకు విజయవాడ ఊళ్ళోకి వెళ్ళి మన బస్ స్టాండ్ మీద నుంచి చెన్నై, కలకత్తా ఏరియాలో కలిసాయి. ఇప్పుడు విజయవాడ ఊళ్ళో వెళ్ళే పని ఉండదు అనమాట. మన హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్కి ట్రాఫిక్ దీనివల్ల చాలా తగ్గింది. ఆ రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ, సచివాలయం రోడ్డు. ఎందుకంటే ఆ మాత్రం ఉండాలి, ఎందుకంటే ఈ రోడ్లో సీఎం వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. గాయస్, ఆ స్మూత్ రోడ్ వచ్చిన తర్వాత కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. అమరావతి గుడి 15 కిలోమీటర్లు, వైకుంఠపురం 8 కిలోమీటర్లని. ఇంకా ఇక్కడ నుంచి అమరావతి గుడికి 15 కిలోమీటర్లు అయితే ఉంది. ఇదంతా ఇంకా పల్లెటూరు లాగా ఉంటుంది కొద్దిగా. ఓ షీట్, ఎవరో మనిషి చనిపోయినట్టున్నాడు. వీళ్ళు బాంబులు కాల్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇక్కడ రోడ్డు అంతా గతుకులుగా ఉంది. ఈ రోడ్డు బాగాలేదు గాయస్. ఇక్కడ అంతా చూసారా, అంతా ప్యాచ్ వర్క్, ప్యాచ్ ఉంది అంతా. ఇందాక అక్కడ చూస్తేనే రోడ్డు సూపర్ ఉంది. ఎందుకంటే అదంతా PM సచివాలయంకి వెళ్ళే రూట్ కాబట్టి దాని వరకు మాత్రం సూపర్. అసలు బండి 100-110లో వెళ్ళాను. అసలు ఇక్కడ చూడు 30 కూడా వెళ్ళలేకపోతున్నాను అనమాట ఈ రోడ్లో. వాళ్ళు వెళ్ళే రోడ్లు అయితే మంచిగా వేసుకుంటారు. అబ్బా, ఈ జనాలు తిరిగే రోడ్లు మాత్రం ఇలా వదిలేస్తారనమాట. కానీ ఏం చేస్తాం, ఎన్ని గవర్నమెంట్లు మారినా ఇలాంటివి మనం ఫేస్ చేయడం తప్పితే ఏమీ చేయలేం. అలవాటు పడిపోయాం ఒక రకంగా చెప్పాలంటే. ఈ గుంత చూడు ఎంత ఉందో. గుంత వాన పడితే కనుక ఈత ఇచ్చు అందులో. గాయస్, దాదాపు ఒక 10 కిలోమీటర్ల నుంచి అయితే వస్తానే ఉన్నాను. అసలు రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. అన్నీ గుంతలే అనమాట రోడ్డు మధ్యలో. కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవు. నైట్ టైం ఎలా వస్తారో తెలియదు, కానీ నైట్ టైం వస్తే చాలా డేంజర్ అనమాట ఈ రోడ్లు. ఇక్కడ ఇవన్నీ మొక్కజొన్న తోటలాగా ఉన్నాయి. గుంతలు మాత్రం మామూలుగా లేవు రోడ్డు మధ్యలో.
చివరిన ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది కొండ మీద. ఇదో మొత్తానికి ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, బాగుంది చూడడానికి దూరం నుంచి. ఇదిగో చూడండి, అందరూ అట్లా వెళ్తున్నారు కత్కల్ రోడ్లో. ఇది మళ్ళీ రాజధాని ఏరియా అంటారు. మా రాజధాని ఏరియాలో రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది మనం వెళ్ళాల్సిన ఊరు. ఈ విలేజ్ నేమ్ వచ్చేసరికి వైకుంఠపురం అంట. ఓ వైకుంఠపురం, ఓకే రైట్. ఇక్కడ పైన కొండ మీద ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఏదో ఉంది. అమరావతి ఊళ్ళోకి అయితే వచ్చేసాం. కొంచెం ముందుకెళ్తే అమరావతి గుడి వచ్చింది అనమాట. మీకు ఆ ఫ్రంట్లో కనపడుతుంది గుడి. ఇదంతా అమరావతి ఏరియా. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఎదురు కనబడితే గుడి అనమాట. గుడి ఎదురే బైక్ పార్కింగ్ ఉన్నట్టుంది. ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్దాం. ఇదైతే గుడి ఎంట్రన్స్ అనమాట. అందరూ వెళ్తున్నారు లోపలికి. గుడిలో జనం అయితే తక్కువ ఉన్నారు ఈరోజు. ఇక్కడ అన్నదానం జరుగుతున్నట్టుంది. ఇక్కడ బుక్ స్టాల్ అని దేవుడికి సంబంధించిన ఫోటోలు అవి అమ్ముతున్నారు. గాజులు, ఈ కాశీ తాడులు అయినా అమ్ముతున్నారు అన్నమాట. ఇలా గుళ్ళో నుంచి కొంచెం ఎదురుగా నడుచుకుంటూ రాగానే ఇక్కడ కృష్ణానది ఘాట్ ఉండిద్ది అనమాట. ఈ ఘాట్ దగ్గర స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తారు. మా ఇంటి దగ్గరే తలస్నానం చేసి వచ్చాం కాబట్టి అవసరం లేదు. దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే దర్శనం లైన్లోకైతే వెళ్తున్నాం అనమాట. జనాలు అయితే ఎక్కువ లేరు. నాతో పాటు హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి, తీసుకెళ్ళచ్చు నా లోపలికి, ఏమీ కాదంట. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. స్పెషల్ దర్శనం అయితే ఉండిద్ది. 100 రూపీస్ 50 రూపీస్ అని. నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళే జనం ఎక్కువ లేరని. దర్శనం అయితే అయిపోయింది. గుడి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 దాకా ఉండిద్దంట. మళ్ళీ 1కి క్లోజ్ చేసి 4కి అయితే ఓపెన్ చేస్తారు. 4 నుంచి మళ్ళీ నైట్ 8 PM దాకా అయితే ఉండిద్ది. అది గుడి టైమింగ్స్ అయితే అది. ఓకే గైస్, ఇంతటితో మన ఈ వ్లాగ్ని క్లోజ్ చేద్దాం ఉన్నాం. ఎవరైతే వీడియోని లైక్ చేయాలో లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.